మార్చి మాసం కూడా కలుపుకున్నా ఇంకొక 6,000 లేక 7,000 మిలియన్ అంటే 700 కోట్ల యూనిట్లు ఇచ్చినా కూడా అది 8,100 కోట్ల యూనిట్లు దాటంలా. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సరఫరా చేసినటువంటి విద్యుత్తు పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. డిమాండ్ ఏమో పెరిగిపోతుంది. అదే సమయంలో విద్యుత్ సంస్థలను అడిగితే వాళ్ళు పెంచిన ఛార్జీలతో సహా వాళ్లకు వస్తున్నటువంటి నెలసరి ఆదాయం 2,100 కోటి, అంటే ఏడాదికి 25,000 కోట్లు వస్తున్నది. ఇది పోగా 5,500 కోట్ల రూపాయల నష్టం ఉన్నది. దాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి, సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పంటున్నారు. ఓ పక్కన విద్యుత్తు లేదు, రెండో పక్కన ఛార్జీల భారం పెరుగుతోంది. అయినా కూడా సంస్థలు నష్టాల్లో పడిపోతున్నాయి. మూడో పక్కన విద్యుత్ ప్లాంట్లు కొత్తగా పెట్టడం చెప్పంటే సమస్యాత్మకమైంది. ప్రభుత్వం అసంబద్ధ విధానాలు చేపట్టడం వల్ల, ఉదాహరణకు మర్చెంట్ పవర్ ప్లాంట్స్ మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసి కాలుష్యాన్ని మనకిచ్చి ఇక్కడ భూముల్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అమ్మటం అనేది వాళ్ళ పరిస్థితుల్లో ఏ రకంగానూ హర్షించదగ్గది కాదు. 10,000 మెగావాట్ల ప్రాజెక్టులు ఈ మర్చెంట్ పవర్ ప్లాంట్ల పేరుతో మన రాష్ట్రంలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించి పరిష్కారం తీసుకురాకపోతే ఈ రాష్ట్రం తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే రైతులకి విద్యుత్ అంటం లేదు. పరిశ్రమలన్నీ కూడా మూతపడే పరిస్థితులు ఉన్నాయి. లక్షల మంది కార్మికులంతా కూడా ఉపాధి లేకుండా కూర్చున్నారు. వాళ్ళకు వచ్చే ఆర్డర్లు ఆగిపోయినా రేపొద్దున మళ్ళీ కంపెనీలు తెరిచినా కూడా మళ్ళీ ఉపాధి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ముందుకు వెళ్ళినాం, మళ్ళీ మీకు మార్కెట్ షేర్ రాదు. ఈ పరిస్థితుల్లో ఇంతకు మించిన తీవ్రమైన సమస్య ఇంకొకటి లేదు. ఖచ్చితంగా దీనికి పరిష్కారం కావాలి. ఈ పరిష్కారం విద్యుత్ ఉత్పత్తిలో కావాలి. ఈ పరిష్కారం విద్యుత్తులో వృధాగా పోతున్న నష్టాలను నివారించడంలో కావాలి. ఈ పరిష్కారం ఎనర్జీ ఆడిటింగ్లో కావాలి. ఈ పరిష్కారం భారం మిగలడం మీద భారం వేసి నష్టాలు తగ్గించడంలో కావాలి.